సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలం 11 గంటలకు యేసు నిన్ను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం మందిరంలో ఉంటుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి శారీరకమైన, ఆత్మీయమైన, మానసికమైన విడుదల పొందవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. ఆయన తన మహాత్మ్యమును వెల్లడి పరుచును. ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా ఆనాటి యూదా ప్రజలకు అనేకమైన సూచనలు చెబుతూ, ముఖ్యంగా మీరు నా మార్గములో అనుసరించినట్లయితే నేను మిమ్మల్ని చక్కని పచ్చిక బయలు నడిపిస్తాను. ఒకవేళ మీరు వ్యతిరేకమైనప్పుడు మీకు మీరే చెరకు వెళ్తారని హెచ్చరిస్తూ ఈ 12 అధ్యాయాలు ఉన్న ఈ క్లుప్తమైన అధ్యాయాలు దేని చూపిస్తుందంట, దేవుని యొక్క మందిర స్థితికు సూచనగా కనబడుతుంది. ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరుచును, తన మహిమను మన కొరకు వెల్లడిపరుచును. ఆయన ఆశ మనము ఆయనతో నడవాలని. అందుకనే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములోకి నీ కొరకు నా కొరకు పంపించాను. ఆయన యొక్క మహత్యం ఏంటంటే ఆయన వాక్కే నా రూపదారుడే నీ యొక్క నా యొక్క పాపములను విడుదల కొరకు బలియాగమాయను. ఆయన ఎంత ప్రేమ అంటే నీ నా పాపల కొరకు ఆయనే మరణించాను. అలాంటి దేవుడు నువ్వు ఆరాధిస్తున్న ప్రసంగమా, భయపడక, ఆందోళన చెందక, ఆయనకి ఎల్లప్పుడూ తోడే ఉన్నాడు. నీ రెక్కల చాటున ఆయన భద్రపరచడం సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా తన బిడ్డల విషయంలో ఓ నూతన కార్యం చేయాలని యోచన కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన తన మహాత్మ్యను నీకు నాకు వెల్లడిపరుస్తున్నాడు. ఆయన ప్రేమ ద్వారా, ఆయన వాత్సల్యం ద్వారా, ఆయన కృప ద్వారా దాన్ని కనుగొంటున్నావా? ఆయన తిరుగు ఆ మహిమను నువ్వు చూడగలవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. అనే దినాన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వారి బంధకాల కంటే ఆయన నువ్వు మా పక్షం నాకు దీవుని ఎరుగుటకు సహాయం దయచేసి, నిన్ను చూచుటకు సహాయం దయచేసి, నీలో బలపట్టకు సహాయం దయచేసి, ఆయన ఈ దినం ఎవరైతే ఆరాధన గురించి పాల్గొంటున్నారో ప్రతి బంధకాలు యేసు నామమున విడుదల చేసి నువ్వు స్వస్థత దయచేయమని, వారు ఏది కోరుకున్నారో వారి కొరకు సిద్ధింపచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఉదయం 10 గంటలకు మందిరానికి వచ్చి ప్రభువు దగ్గర అద్భుతమైన కార్యాలు పొందండి. అలాగే మిగతా వారు కూడా తెలియజేసి వారు కూడా తోడుకు రమ్మని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.